హాయ్ అండి అందరికీ. నా చేతిలో గుడ్డు చూడండి ఎంత ఉన్నదో. ఇక మన కోడి పెట్టేదన్నమాట. ఎక్కడ ఉంది కోడి? అక్కడ కనపడుతుందా? మార్నింగ్ ఒక బ్లాగ్లో చూపించాను కదా కోడి. ఇంత చిన్న పెడతానే ఏంది? ఏం చేస్తున్నావు? ఏది డబ్బులో వేసి తింటావా? ఒకసారి చూడు. ఇగో ఇంత చిన్నగా ఉంటే ఎట్లా చెప్పుగా అన్నీ ఇంతే ఉన్నాయి ఇదే సైజు. మిగతాది ఓపెన్ చేయి. ఎన్ని అయినాయి అసలు? లెక్క పెట్టొద్దు అంటారు కదా. ఇవి అన్నమాట గుడ్లు. ఇన్ని అయితే అయినాయి 11. ఏడ ఒకటే కుక్క అంటది. ఇక కథం ఇంకా పెట్టనే పెట్టట్లేదు. బలవంతంగా దాన్ని గమ్మిన అయ్యాల నేను. దొరకదు అనుకున్నా కానీ దొరికింది బిడ్డ. అలాగా ట్రైలగా అమ్మేసరికి పెట్టింది ఇక మంచిగా. బలవంతంగా ఎట్లా గమ్మినావు కాబట్టి చిన్న గుడ్డు పెట్టింది. పిల్లలు చేస్తుంది అసలు అందులో నుంచి. ఏమో మరి తెలీదు నాకు కూడా. నేను ఫస్ట్ టైం కదా ఇప్పుడు. అవును మర్చిపోయినా కానీ మామిడికాయ పచ్చడి తిస్తాను. కూర ఉండలేదా? మరి మామిడికాయ పచ్చడి తిస్తాను. ఏం కూర వండినావు? పొద్దున ఏదో బీరకాయ కూర వండినావు. గంట తిప్పుకుండా ఒకటి. ఏది కూర? అదే బీరకాయ సరిపోదని కొంచెం కూర కొద్దిగా పచ్చడి వేసుకుంటే కొద్దిగా ఆదా అవుతుంది కదా అని. ఆదా అవుతుంది? ఏం ఆదా అవుతుంది? సరిపోతుంది కూర. టైం అవుతుంది నాకు. ఈవినింగ్ స్కూల్ టైం అవుతుంది. నడు. అప్పుడేనా 2 అవుతుంది టైం. పోవాలి. ఈరోజు ఇది పేమెంట్ ఇస్తారు శాలరీ. అకౌంట్ పడుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? పోయి అడగాలి. అడిగితే ఎంత వస్తుంది అనేది తెలీదు. మళ్ళీ సాయంత్రం అయితే ఇప్పుడు సాయంత్రం వచ్చినాక చూడాలి. చూస్తావా? చూడాలి సాయంత్రం వచ్చినాక చూడాలి. తెస్తున్నా మరి మార్కెట్ వచ్చేది. వాళ్ళ ఫీజు, స్కూల్ ఫీజు, బుక్స్ అన్ని వివరాలు అయితే ఒక బ్లాగ్ లో చెప్పండి అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్. పక్కనేమో బాగా సౌండ్ వస్తుంది కదా. పక్కన ఇంటికి స్లాబ్ వేస్తున్నారు ఈరోజు. అందుకొరకే బాగా డిస్టర్బెన్స్ ఉంది. అయిపోతుంది ఇంకొక 1/2 అవర్ 1 అవర్ అయితే. ఎందుకు పడదు? ఏమో పెట్టు. టైం అవుతుంది. నేను వెళ్ళాలి. టైం అయితేనే ఉంటది. టైం ఉంది ఇంకా. అంటే ముందు పోతే ఎట్లా పేమెంట్ గురించి మాట్లాడుకోవడానికి మాట్లాడాలి. ఈరోజు టీచర్స్కి అందరికి ఇచ్చాక మాకు ఇస్తారు కావచ్చు. అందరికి నిన్న కొంతమందికి ఇచ్చారు. నా కోడిగుడ్డు పట్టుకోవేయండి. ఆమ్లెట్ వేసుకుంటాడో ఏం చేసుకుంటాడో అని దాని భయం. దాన్ని అందుకే అర్థం. గుడ్డు పెట్టినాక మొత్తుకున్నది ఇందాకలా. మొత్తుకుంటది. గుడ్డు పెట్టి అది సైలెంట్గా ఉంటుంది. గుడ్డు పెట్టినాక మొత్తుకుంటది. గోర చూడు పక్కన ఘోరంగా వస్తుంది. ఇంకొక గంట పడుతుందేమో అనుకుంటా. దగ్గర పడ్డది అనుకుంటారా? నేనైతే స్లాప్ ఇయ్యాల పండగ. పనులకి పండగ ఇయ్యాల. పండుగ దావత్ చిన్న దావత్ ఉంటుంది అంటున్నా. పచ్చడైనా ఏ కొంచెం ఇక ఏదో అన్నావుగా ఆదానో సాదానో. చికెన్ పచ్చడి కలిపేసినట్టు ఎత్తావు మామిడికాయ పచ్చడి. నీ గుడ్డే తినట్లేదు లేదే అవ్వ. మేము మామిడికాయ పచ్చడి వేసుకొని తింటానా? కానీ మంచిగా ఉంది పచ్చడి. పచ్చడి కూడా కలిపేది షార్ట్ వీడియోలు తీసిన అవి పెట్టాలి. కానీ ఎడిట్ చేయడానికి టైం కుదరక నేను ఎడిట్ చేయట్లేదు. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అన్నం తిన్నాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుంటాం. తర్వాత నేను ఉంటే కంటిన్యూ, లేకపోతే సరిగ్గా కంటిన్యూ చేస్తుంది. ఓకేనా? నువ్వు కూడా అడగొచ్చు. ఏంటి బాయి?
అప్పుడే బయటికి పోయింది. పాయింటా ఆ, ఇలా మామిడికాయలు ఎక్కడి మామిడికాయలేనాయి ఇప్పుడు ఎక్కడి అయినా మా ఫ్రెండ్ పొలం కాడికి పోయింది, ఇంకో డ్రైవర్ ఉన్నాడుగా. ఆయన పొలం కాడికి పోతే వాళ్ళ చేను కాడ ఉన్నాయట, తెంపుకొచ్చాడు. ఒక 4-5 తెంపుకొస్తే 3 నేను తీసుకున్నా. అప్పటికప్పుడు నోట్లో నూరుతారుగా పచ్చడ. నోట్లో కాదు, రోట్లో నూరే పచ్చడ. నేను అక్కడ తిన్నా స్కూల్లో చూసా. చేస్తే బాగుంటది పచ్చికాయలు అని చెప్పేసి అంటాను. అట్లనా వీళ్ళకి మ్యాంగో పులిహోర మామిడికాయలు కనబడితే చాలు మ్యాంగో పులిహోర కావాలంటారు వీళ్ళు. మరి షీ అంట నేను షీ పుల్లగా ఉంటాయి, మంచిగా ఉంటుందమ్మా. ఉత్తది తింటా.